పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్న కాలనీలో గల శోభారాణి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 35 తులాల బంగారం, 30,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు సీసీ కెమెరా రికార్డైన డీవీఆర్ను ఎత్తుకెళ్లారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, క్రూజ్ టీం రప్పించి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ సీఐ కర్రీ జగదీష్ తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వప్న కాలనీలో ఈరోజు ఉదయం శివనాథ్ని శోభారాణి గారింట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి సమాచారం మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంట్లో శోభారాణి గారు న్యాచురల్ కేర్ ట్రీట్మెంట్కి వెళ్ళి 10 రోజులు అవుతుంది. వాళ్ళ చిన్న అబ్బాయి కూడా జాబ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళి 4 డేస్ అవుతుంది. ఈరోజు శోభారాణి గారు ఉదయం వచ్చి చూసేసరికి ఇల్లు లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారం పోయిందని చెప్పేసి తెలపడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. డాగ్ స్క్వాడ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు తనిఖీ చేస్తారు. 40,000 క్యాష్ వరకు ఉన్నాయి. ఓకే, తాళం వేసి ఉన్నది కదా, ఏం కావాలనుకున్నా, కానీ తాళం తీసేవరకు కింద పడ్డాయి. బెడ్ లోపలికి పోయే వరకు పూజ రూమ్ తలుపు తీసి ఉన్నది, బెడ్రూమ్ తలుపు తీసి ఉన్నది, లైట్ వేసి ఉన్నది, అది ఓపెన్ చేసి ఉన్నది. వెంటనే మా తమ్ముడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసాడు. మా తమ్ముడిని తీసుకునే వచ్చిన వాడినే రమ్మని చెప్తున్నాను. లోపల వేసిన లాక్స్ కూడా తీసుకెళ్ళారు. లాక్ వేసి పెట్టారు. ఇంటి చుట్టూ 9 దాకా 9 8